విల్ సీ దట్ వాటర్ యొక్క ఇంట్రొడక్షన్లో మనం కొద్దిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటర్ దాదాపు మన ఎర్త్ సర్ఫేస్ మీద 75% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. ఎస్, ఇది మనకు తెలిసిందే కదా. 75% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్ అంటే దాంట్లో మళ్ళా 95% సీ అండ్ ఓషన్ వాటరే ఉంది. సీ అండ్ ఓషన్ వాటర్ 75% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ కవర్డ్ విత్ వాటర్, నో డౌట్. ఆ 75% ఆఫ్ ఎయిర్ కవర్ చేసిన వాటర్ ఏదైతే ఉందో దాంట్లో మెయిన్గా ఏంటి, ఎక్కువ సీ అండ్ ఓషన్ వాటరే. ఏ స్మాల్ పర్సంటేజ్ రివర్ వాటర్, అవునా, గ్రౌండ్ వాటర్, ఇవన్నీ కూడా స్మాల్ పర్సంటేజెస్. కాబట్టి ఇక్కడ వాటర్ బేసిక్గా ఇక్కడ చూడండి, మనం ఈ ఎర్త్ పని ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అంటే ఎక్కువ plenty of water, 75% surface is covered with water, but the most of the percentage of water belongs to sea water and ocean waters. The remaining small percentage like river water, right, ponds, groundwater, rainwater, ఇవన్నీ కూడా మనకు రిమైనింగ్ పర్సంటేజ్ కిందకి వస్తుంది, అవునా. అయితే చూడండి ఇక్కడ వాటర్ మనకు ఈ యూనివర్స్ పక్కన పెట్టేస్తే మనకు తెలిసిన ప్రపంచంలో, అవునా, సబ్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. దాంట్లో యూనిక్ సబ్స్టెన్స్ అనమాట వాటర్. ఏ విధంగా నేను చెప్తున్నా అంటే వన్ ఆఫ్ ద వే, ఈ సబ్స్టెన్స్ అనేది మనకు విత్ ఇన్ పర్మిసిబుల్, మనకు తెలిసిన స్మాల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్లోనే 3 స్టేట్స్లో అది బిహేవ్ చేస్తుంది. స్మాల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ అంటే ఒక 100 డిగ్రీ సెంటిగ్రేడ్ రేంజ్లో, అంటే 0 నుంచి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ రేంజ్లోనే 3 స్టేట్స్లో అది వాటర్ ఉంటుంది. సాలిడ్ స్టేట్లో ఉంటుంది, అదేవిధంగా గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, అవునా కదా. సో బేసిక్గా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తక్కువ అయిందంటే సాలిడ్ అవుతుంది, ఐస్ క్యూబ్స్, అవునా కదా. సో ఐస్ లాగా ఫామ్ అయిపోయింది వాటర్ అంటే మీనింగ్ ఏంటి, సాలిడ్ అయిపోయింది. ఎప్పుడు సాలిడ్ అయింది, టెంపరేచర్ 0 డిగ్రీస్ కన్నా తక్కువ అయితే. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ అయితే ఏమవుతుంది, గ్యాస్ అయిపోతుంది, గ్యాసెస్ స్టేట్లోకి మారిపోతుంది, ఆవిరైపోతుంది. 0-100 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలో అది లిక్విడ్గా ఉన్నది, రైట్. కాబట్టి దట్ ఈస్ ద యునిక్ నేచర్ ఆఫ్ వాటర్. ఈ వాటరు ఈ పర్టికులర్ సబ్స్టెన్స్ యునిక్ సబ్స్టెన్స్ అని ఎందుకు అనుకున్నామంటే, ఇది విత్ ఇన్ స్మాల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్లోనే 3 స్టేట్స్లో ఇది వాటర్ ఉన్నది. సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ స్టేట్లో. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తక్కువ అయితే సాలిడ్ స్టేట్ కూడా అంటే ఐస్గా ఫామ్ అవుతుంది. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ బాయిల్ చేస్తే అది వేపర్ స్టేట్లోకి వెళ్తుంది. వేపర్ స్టేట్ అంటే గ్యాసియస్ స్టేట్లోకి వెళ్తుంది. మధ్యలో అంతా కూడా మనకు లిక్విడ్ స్టేట్లో ఉంది, రైట్. కాబట్టి ఇక్కడ దట్ యూనిక్ నేచర్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఫ్రమ్ దిస్. అండ్ మోరోవర్ యూ సీ దట్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్, యు నో వాట్ ఈస్ ద డెన్సిటీ, మాస్ బై వాల్యూమ్ కదా. సో సపోజ్ ఐఎమ్ టేకింగ్ 1 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ వాటర్. 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే ఏంటి, 1 సెంటీమీటర్ లెంగ్త్, 1 సెంటీమీటర్ బ్రెడ్త్ అండ్ 1 సెంటీమీటర్ హైట్ ఉన్న దీంట్లో వాటర్ తీసుకుంటే ఆ వాటర్ ఎంత వెయిట్ ఉంటుంది, ఎంత మాస్ ఉంటుంది అంటే 1 గ్రామ్ ఉంటుంది. 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, దట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. యూ రిమెంబర్ దాట్. సో ద డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది మనకు 3 స్టేట్స్లో ఉంది, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ స్టేట్. ఈ సాలిడ్ స్టేట్ మనకి ఏంటంటే లెస్ దెన్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. లిక్విడ్ స్టేట్ మనకు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మోర్ దెన్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వీ కెన్ సే దట్ ఇస్ అ వేపర్ స్టేట్లోకి వెళ్తుంది, అది గ్యాసియస్ స్టేట్లో రఫ్గా మనం. దట్స్ యూనిక్ నేచర్, మీకు తెలిసిందే. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్ క్యారెక్టర్ ఉంది ఏంటది, ఫిజికల్ ప్రాపర్టీస్లో మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. వాటర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్లో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా వాటర్కి ఏమన్నా నీకు రుచి ఉందా, టేస్ట్ లేదు, అంటే టేస్ట్లెస్. ఇది ప్యూర్ వాటర్ అయితే నేను చెప్పేది. వాళ్ళ దాంట్లో మినరల్స్ యాడ్ అయ్యి ఉంటే దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్ అవుతుంది. తర్వాత ప్యూర్ వాటర్ మనం గురించి మాట్లాడుకుంటే ప్యూర్ వాటర్కి ఏంటి, టేస్ట్లెస్ అది. అదేవిధంగా కలర్లెస్, దానికి కలర్ అంటూ ఉండదు ప్యూర్ వాటర్ అయితే. దాంట్లో ఏదైనా సమ్ పార్టికల్స్ మిక్స్ అయ్యి ఇంప్యూరిటీస్ అయితే దెన్ కలర్ వస్తుంది, అంతేగాని బట్ ప్యూర్ వాటర్కి అయితే కలర్ లేదు, కలర్లెస్.
వాసన ఏమైనా వస్తుందా అంటే అడర్లెస్, వాసన రాదు. కాబట్టి టేస్ట్లెస్, కలర్లెస్, అదేవిధంగా అడర్లెస్ అంటే వాసన లేనిది. కాబట్టి ఈ బేసిక్ ఫిజికల్ ప్రాపర్టీస్లో మనకు ఇలా. అదేవిధంగా డెన్సిటీ తీసుకున్నాం అంటే 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుంటే దట్స్ నథింగ్ బట్ 1000 grams. ద డెన్సిటీ ఆఫ్ వాటర్ is nothing but 1 gram per centimeter cubed. అందువల్ల 1 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 kilogram అని మనం తీసుకునేస్తాం. సో దట్ ఈస్ ద రీజన్ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 kilogram. 1 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ 1 centimeter cubed వాల్యూమ్ అనమాట. అది ఈజ్ ఈక్వల్ టు 1 kilogram వస్తుంది. 1 kilogram. అండర్స్టాండ్? ఎందుకంటే 1 centimeter క్యూబ్డ్కి 1 gram వస్తే 1000 centimeter అంటే 1000 centimeter. 1 లీటర్ అంటే 1000 centimeter. This is a 1000, not this. This is a 1000. 1000 centimeter క్యూబ్డ్కి 1 kilograms. Because this 1000 కిలో అంటే ఏంటి 1000. కాబట్టి ఇక్కడ 1 లీటర్ ఆఫ్ వాటర్ అన్నా లేకపోతే 1 kg ఆఫ్ వాటర్ అన్నా రెండు ఒకటి అవుతాయి. బికాస్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 1 gram per centimeter cubed. 1 gram per centimeter cube. That at a particular temperature 25 degrees centigrade దగ్గర మనకి దట్స్ అ నార్మల్ టెంపరేచర్. దట్స్ NTP నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్స్ దగ్గర మనకు దీని యొక్క డెన్సిటీ ఎంత ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఈ డెన్సిటీ బేస్ చేసుకుని చాలా వరకు మనం ఉపయోగించాం. సపోజ్ వేరే సబ్స్టెన్సెస్కి వేరే డెన్సిటీస్ ఉంటాయి, బట్ వాటర్కి మాత్రం డెన్సిటీ 1 ఉంటుంది. దట్స్ ద రీజన్ ద మాస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ అవుతుంది. నేను ఇంత మాస్ తీసుకున్నామంటే వాల్యూమ్ అంత ఉంటుంది. 1 gram is equal to 1 cubic centimeter of water. 1 gram of water is equal to 1 cubic centimeter of water. Understand? So well done here. Here one more thing important. Polar character. The polar character వల్ల this polar character వల్ల ఏంటంటే is a good solvent గా behaves. Good solvent అంటే universal solvent. It behaves like a universal solvent. Universal solvent అంటే most of the substances are dissolved in the water. Carbohydrates dissolve అవుతాయి, అవునా? ఆల్కహాల్స్ డిజాల్వ్ అవుతాయి, రైట్? సో ఇట్లా మోస్ట్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. దట్ ఈస్ ద రీజన్ బేసిక్ ఏంటంటే ఆనిక్ క్యారెక్టర్ ఉంది. సో తద్వారా ఇది గుడ్ సాల్వెంట్ అనే పేరు తెచ్చుకుంది. గుడ్ సాల్వెంట్ ఓకే, గుడ్ సాల్వెంట్ కావడం వల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజ్ మన చాప్టర్ యొక్క మీనింగ్ అనమాట. గుడ్ సాల్వెంట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా కరిగించుకునేస్తుంది. కాబట్టి దాంట్లో సమ్ అన్నెసరీ ఉండేటివి కరిగించుకునేస్తే డిజాల్వ్ అయిపోతే డ్రింకింగ్ వాటర్లో కానీ ఇంకా రిమైనింగ్ వాటర్లో కానీ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అవునా కదా? ఇంప్యూరిటీ ఆఫ్ వాటర్కి ఈ గుడ్ సాల్వెంట్ అనే ఒక ప్రాపర్టీనే మెయిన్ రీజన్ అవుతుంది. ప్యూర్ వాటర్లో ఇంప్యూరిటీస్ యాడ్ అవుతున్నాయంటే మీనింగ్ ఏంటి? అది గుడ్ సాల్వెంట్ అండి, అది కరిగించుకునేస్తుంది, అది డిజాల్వ్ చేసుకుంటుంది. The most of the substances are dissolved in water. That's the reason. Basic reason is a polar character ఉండడం వల్ల. So of course there's a universal solvent అనిగా పేరు తెచ్చుకునేది. దానివల్ల డిసడ్వాంటేజ్ వచ్చే కొన్ని ఇంప్యూరిటీస్ దీంట్లో యాడ్ అవడం వల్ల దాన్ని ఎట్లా మనం ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయాలి అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకుంటాం. అది వేరే విషయం, ఓకేనా? రైట్. సో ఇన్ దిస్ కేస్ పర్టికులర్లీ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, ద హైయెస్ట్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది వాటర్కి. సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ బేసికలీ దట్ ఈస్ రిలేటివ్ పర్మిటివిటీ అని కూడా అంటాం దాన్ని. రిలేటివ్ పర్మిటివిటీ, ద రిలేటివ్ పర్మిటివిటీ, ఆర్ వీ కెన్ సే దట్ ఈస్ ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. Dielectric constant is equal to 78.4. Dielectric constants ki, I mean relative permittivity ki units undu. Understand? No units. So what is the dielectric constant of water ante high value untundi, right? What is that value? 78.4. 78.4. Understand? So in this case particularly ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ని ఇలా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ డజంట్ హ్యావ్ టేస్ట్, స్మెల్, అవునా? అదేవిధంగా కలర్ అంటే కలర్లెస్, టేస్ట్లెస్, ఆర్డర్లెస్. ఆర్డర్లెస్ అంటే వాసన లేదు, టేస్ట్లెస్ అంటే రుచి లేదు, కలర్లెస్ అంటే రంగు లేదు. ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉండేది, మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు, అవునా?
Then remaining physical properties కూడా వెరిఫై చేస్తే డెన్సిటీ, దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ కెమిస్ట్రీ, రైట్? Density is nothing but, you see, 1 gram per centimeter cubed. అంటే ఆ 1 centimeter cubed వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 gram ఆఫ్ వాటర్ అని మనం తీసుకుంటాం. ఆర్ యు సీ 1000 centimeter cubed ఆర్ 1 liter ఈజ్ ఈక్వల్ టు 1 kilogram ఆఫ్ వాటర్. 1 liter ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 kilogram ఆఫ్ వాటర్ అవుతుంది, బికాస్ ద డెన్సిటీ ఈజ్ 1. అండర్స్టాండ్? అదేవిధంగా ఇది గుడ్ సాల్వెంట్గా ఉంటుంది, బికాస్ ఆఫ్ పోలార్ క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఇది గుడ్ సాల్వెంట్. అంటే మోస్ట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, కార్బోహైడ్రేట్స్తో పాటు. అదేవిధంగా ఇక్కడ మనకు రిమైనింగ్ సబ్స్టెన్సెస్ లైక్ ఆల్కహాల్, కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటివన్నీ మనకు అక్కడ దాంట్లో మిక్స్ అవుతాయి, డిజాల్వ్ అవుతాయి, కరుగుతాయి. ఆ కరగడం వల్ల ఏంటి, గుడ్ సాల్వెంట్గా పేరు తెచ్చుకుంటే దట్ ఇస్ యూనివర్సల్ సాల్వ్. యూనివర్సల్ అంటే ఆల్మోస్ట్ సబ్స్టెన్సెస్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ దిస్ కరెంట్. Okay, right. In this case, basically the relative permittivity, or we can say dielectric constant of water, is a high value, that is 78.4. 78.4. Understand? Then basically we'll go just to see what are a few chemical properties of water. You see that. Okay. So before going to that, so the water symbol ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ H2O కదా. 2 హైడ్రోజన్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్కి హైడ్రోజన్ మధ్య సిగ్మా బాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ బాండింగ్ స్ట్రక్చర్ హైడ్రోజన్ H2O స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే వి షేప్లో ఉంటుంది. 2 హెచ్లతో ఒక వి అనేది ఒక ఓ అనేది ఒక వి షేప్లో స్ట్రక్చర్ అయి ఉంటుంది. ఓకి హెచ్కి బాండింగ్ ఏంటి, సిగ్మా బాండ్ ఉంటుంది, రైట్? ఈ H2O షేప్ స్ట్రక్చర్ షేప్ ఏంటంటే వి షేప్ ఉంటుంది. వాటి మధ్య యాంగిల్ ఎంత అంటే 104.5 degrees ఉంటుంది. 104.5 degrees. సో వీ కన్సిడర్ దట్ ఓ అనే దీనికి మనకి ఇక్కడ హెచ్ ఇలా ఉంటుంది. Now what is the angle here? 104.5 degrees. Now what is the bond here? Sigma bond. Right. So in this case basically what is the angle? I mean H2O అనేది ఫార్ములా తీసుకుంటే ఈ H2O is the symbol, వాటర్ ఫార్ములా. అది ఈ వాటర్ ఫార్ములాలో గుర్తుపెట్టుకోండి, 2 అయాన్స్గా విడిపోతుంది. అది మనం కెమికల్ ప్రాపర్టీస్లో చూద్దాం, ఓకేనా? H2Oలో ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఆ స్ట్రక్చర్ షేప్ ఎలా ఉంటుంది అంటే వి షేప్ అని చెప్పండి. ఆ వి షేప్ స్ట్రక్చర్లో యాంగిల్ ఆఫ్ స్ట్రక్చర్ ఏంటంటే 104.5 degrees ఉంటుంది. 104.5 degrees. అండర్స్టాండ్? రైట్. దెన్ నోట్ చేసుకోండి ఇది. కమింగ్ టు ద కెమికల్ ప్రాపర్టీస్ కొన్ని చూద్దాం. ఇక్కడ ఆ కెమికల్ ప్రాపర్టీస్ మీరు చూసారంటే దిస్ అయానిక్ నేచర్ వాటర్ కొనడం వల్ల ఇదేంటంటే డీకంపోజ్ అవుతుంది, రైట్? సో H2O మనకు జస్ట్ లైక్ యు సీ H ప్లస్ అండ్ OH మైనస్ అయాన్స్కి మనకు ఇలా ఉంటాయి. H ప్లస్ OH మైనస్ వీటి యొక్క కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటుంది దీనికి సంబంధించి అంటే ద H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆర్ OH మైనస్ కాన్సన్ట్రేషన్ both are equal to 10 power minus 7. 10 power minus 7. కాబట్టి దీని యొక్క pH వాల్యూ ఏంటి అంటే మీకు తెలిసిందే. pH వాల్యూ ఎంత చెప్పండి అంటే we got that pH వాల్యూ. చెప్పండి, what is the pH value? Minus log of H plus ion concentration or minus log of OH minus ion concentration. So you can get that it's minus log of 10 power minus 7. సో దీన్ని మనం ఇలా చేస్తే -7 ఇలా వస్తుంది. సో 7 into log 10, of course base 10 ఉన్నట్టు ఇక్కడ. సో log 10 base 10 ఏమవుతుందమ్మా? 7. దట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్ యొక్క pH వాల్యూ ఎంత అంటే వీ కెన్ సే దాట్ 7 ప్యూర్ వాటర్. బట్ యూ సీ దాట్ ఇక్కడ మనకు ఈ ప్యూర్ వాటర్ అనేది మనకు pH వాల్యూ 7 అని తెలుసుకున్నాం, ఓకే? అది కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది ఆల్కలైన్ వాటర్గా ఉంటుంది, ఇంకొన్ని సందర్భాల్లో యాసిడిక్ అవుతుంది. బోత్ నేచర్స్ని ఇది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట వాటర్ మాలిక్యూల్ అనేది, అవునా? సో యాసిడ్ గాను బేస్ గాను రెండిట్లాగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి
దీన్ని ఇట్స్ లైక్ amphoteric substance లాగా ఉంటుంది వాటర్ మాలిక్యూల్. సో ద వాటర్ బిహేవ్స్ as acid and base so that it is like amphoteric substance. Amphoteric substance. Understand? So basically ఇక్కడ మనకి ఏంటంటే, సో ఇది ఆల్కలైన్ వాటర్ అంటే సమ్ ఆల్కలైనిటీ అంటే మీ pH వాల్యూ మోర్ దెన్ 7 ఉంటే మనం ఆల్కలైన్ వాటర్గా తీసుకుంటాం. ఇది pH వాల్యూ లెస్ దెన్ 7 అయితే అసిడిక్ వాటర్గా కన్సిడర్ చేస్తాం, రైట్? సో ఆల్కలైన్ వాటర్కి pH వాల్యూ మనకు మోర్ దెన్ 7 ఉంటుంది. అదేవిధంగా మీ అసిడిక్ వాటర్కి అయితే pH వాల్యూ లెస్ దెన్ 7 ఉంటుంది. pH వాల్యూ లెస్ దెన్ 7. కాబట్టి ఇది ఈ రెండు నేచర్స్లోనూ ఇది బిహేవ్ చేస్తూ ఉంటుంది లైక్ amphoteric substances. సో ఇట్స్ వన్ ఆఫ్ ద కెమికల్ ప్రాపర్టీ. అండర్స్టాండ్? సో ఆల్కలైన్ వాటర్ అంటే మీరు చూడండి, సపోజ్ మనం సోడా తాగుతుంటాం అవునా కదా. ఆల్కలైన్ వాటర్ ఏంటంటే యాసిడ్ని కాన్సన్ట్రేషన్ తగ్గించడానికి మనం ఉపయోగిస్తుంటాం కదా. జనరల్గా మనకు సోడా ఉంది. సోడా ఏంటి? అది వాటరే. కాకపోతే వాటర్ దానికి pH వాల్యూ పెంచుంటాం మనం. కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేసి దానికి వాటర్కి, సో pH వాల్యూ మనం పెంచుంటాం. తద్వారా అది ఆల్కలైన్ వాటర్గా ఉంటుంది అనమాట. మనం అందుకని సోడా మనం తాగినప్పుడు మనకి యాసిడిక్గా అంటే స్టమక్ బాగాలేదు అనుకోండి, కొద్దిగా అసిడిటీ వచ్చింది అనుకోండి, మనం సోడా తాగుతాం. సోడా తాగిన వెంటనే మనకేమంత కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఉన్న యాసిడిక్ నేచర్ని, మన స్టమక్లో ఉన్న యాసిడిక్ నేచర్ని అది డైల్యూట్ చేస్తుంది అనమాట ఆల్కలైన్ వాటర్ వెళ్ళి. అండర్స్టాండ్? కాబట్టి బేసిక్గా ఇక్కడ ఆల్కలైన్ వాటర్ అంటే pH వాల్యూ కొద్దిగా ఎక్కువ ఉండేది. ఓకే, సో ఈ విధంగా మనకేంటంటే కెమికల్ ప్రాపర్టీస్లో కూడా మనం 1 by 1 చెక్ చేసుకుంటూ వస్తే, సో దిస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అది pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్ ఇస్ 7. అదేవిధంగా దాంట్లో మనకు అసిడిక్ నేచర్ ఉంటే అసిడిక్ వాటర్ అని, ఆల్కలైన్ నేచర్ ఉంటే ఆల్కలైన్ వాటర్ అని రెండుగా మనం బిహేవ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ లుక్ లైక్ ఏ amphoteric substance. ఓకే, రైట్, నోట్ చేసుకోండి. దెన్ విల్ సీ దట్ వాటర్ అనేది మనకు యాక్టివ్ మెటల్స్తో రియాక్ట్ అవుతుంది. వాటర్ రియాక్ట్స్ విత్ యాక్టివ్ మెటల్స్, రియాక్ట్స్ విత్ యాక్టివ్ మెటల్స్. సపోజ్ యాక్టివ్ మెటల్స్ సోడియం, కాల్షియం, ఈ సోడియంతో మనకు సపోజ్ రియాక్ట్ అయింది అనుకోండి, లైక్ సోడియం ప్లస్ H2O, right? Sodium plus H2O, it gives sodium hydroxide, NaOH, plus ఇక్కడ హైడ్రోజన్ ఎవాల్యుయేటెడ్ హైడ్రోజన్. వాటర్ ఈ యాక్టివ్ మెటల్తో రియాక్ట్ అయ్యి ఏమి ఎవాల్యుయేట్ చేస్తుంది అంటే హైడ్రోజన్ ఎవాల్యుయేషన్ ఇస్తుంది. అండర్స్టాండ్? సో ఈక్వేషన్ తర్వాత బ్యాలెన్స్ చేసుకోవచ్చు మీరు, ఇబ్బంది లేదు. లైక్ దిస్ 2 and this 2 make it 2 సరిపోతుంది. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో వెన్ ఎవర్ వాటర్ రియాక్ట్ విత్ ద యాక్టివ్ మెటల్స్, ఓకే, విచ్ ఈస్ ఎవాల్వ్డ్ అంటే విచ్ ఈస్ ఎవాల్వ్డ్ హియర్, హైడ్రోజన్ ఈస్ ఎవాల్వ్డ్. అండర్స్టాండ్? గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ద వాటర్ రియాక్టింగ్ విత్ ద నాన్ మెటల్స్ రియాక్ట్ విత్ నాన్ మెటల్స్. సపోజ్ హాలోజన్స్ మనం తీసుకున్నాం అనుకోండి, ఫ్లోరిన్, క్లోరిన్, వీటితో రియాక్ట్ అయ్యేసి అది ఫామ్ చేసేది ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే, సపోజ్ ఫ్లోరిన్తో రియాక్ట్ అయింది అనుకోండి ఇక్కడ. సో ఫ్లోరిన్ F2 plus H2, which gives H2F2 plus oxygen. ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు, మీ ప్రాబ్లం లేదు. సో వీ కెన్ సే దిస్ 2 and this 2 at 2. సో ఫైనలీ యూ గాట్ దట్ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్, రైట్? సో ఇక్కడ మనకేంటి ఆక్సిజన్, 3తో మనము బ్యాలెన్స్ చేస్తే మనకు ఓజోన్ కూడా వస్తుంది. ఆక్సిజన్ కాకుండా ఓజోన్. అండర్స్టాండ్? వెన్ దిస్ రియాక్ట్ విత్ ద
ఎస్, నాన్ మెటల్స్. అది క్లోరిన్తో మనకి రియాక్ట్ అవుతుంది. క్లోరిన్తో రియాక్ట్ అయ్యి HCl ఫామ్ అవుతుంది, HOCl ఫామ్ అవుతుంది, ఈ విధంగా, రైట్? సో క్లోరిన్ ప్లస్ H2O which gives HCl plus HOCl, రైట్? సో ఈ విధంగా మనకి ఈ ఈక్వేషన్ తర్వాత మీరు బ్యాలెన్స్ చేసి క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ మెటల్స్తో రియాక్ట్ అయింది, ఇక్కడ మెటల్స్ మనకు రియాక్ట్ అయిందో, నౌ దేర్ దట్ యాక్ట్స్ as a పర్టికులర్లీ వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఈ హాలోజన్తో ఎప్పుడైతే ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అన్నమాట, హాలోజన్స్ అన్ని ఫ్లోరిన్, క్లోరిన్, ఇవన్నీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్, వీటితో రియాక్ట్ అయినప్పుడు స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా బిహేవ్ చేస్తుంది, రైట్? ఇక్కడేమో బిహేవ్స్ లైక్ వాటర్ బిహేవ్స్ లైక్ వీక్ ఆక్సిడైజింగ్ agent. ఇక్కడ ఏంటంటే హియర్ వాటర్ బిహేవ్స్ లైక్ స్ట్రాంగ్ reducing agent, understand? So here I considered that mainly ఇక్కడ మనం కన్సిడర్ చేస్తే ఈ ఫ్లోరిన్, క్లోరిన్, ఇవన్నీ ఏంటిది? హాలోజన్స్, ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్తో ఇది ఎలా బిహేవ్ చేస్తుంది వాటర్ అంటే, సో ఇట్ బిహేవ్స్ లైక్ ఎ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. యాక్టివ్ మెటల్స్తో బిహేవ్ చేసినప్పుడేమో వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా బిహేవ్ చేస్తుంది, రైట్? ఇవన్నీ కెమికల్ ప్రాపర్టీస్, ఓకేనా? సో అట్ ద సేమ్ టైమ్ యూ సీ దట్ ద వాటర్ బిహేవ్స్ లైక్ ఆల్రెడీ మనం అనుకున్నాం 3 స్టేట్స్లో బిహేవ్ చేస్తాం, ఫిజికల్ ప్రాపర్టీ. అలాగని ఇంకా మనకు ఈ వేరే వాటితో రియాక్ట్ అవుతున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో 1 by 1 చూసుకుంటూ వస్తున్నాం, అవునా కదా? రైట్. ఇప్పుడు వాటర్ ఎప్పుడైతే మనకు కోక్ ద్వారా మనం వాటర్ అంటే వాటర్ కాకుండా స్టీమ్ పాస్ చేస్తాం, అంటే గ్యాసియస్ స్టేట్లో ఉన్నది. వాటర్ అని మనం మెన్షన్ చేసినప్పుడు 3 స్టేట్స్ ఉన్నాయి కదా, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. గ్యాస్ స్టేట్లో అంటే గ్యాసియస్ స్టేట్, వేపర్ స్టేట్లో ఉన్న వాటర్, రైట్? సో వెనెవర్ వాటర్ ఆర్ స్టీమ్, వీ కెన్ సే స్టీమ్, చూడండి, we can thus is 1, this is 1 and this is 2, and next one you see carbon plus H2, red hot. ఇదేంటంటే జస్ట్ కోక్. రెడ్ హాట్ కోక్ పైన స్టీమ్ అనేది పాస్ చేసామంటే, వెన్ స్టీమ్ ఈస్ పాస్డ్ ఓవర్ రెడ్ హాట్ కోక్. రెడ్ హాట్ అంటే ఎప్పటికి వస్తుంది? రెడ్ హాట్ కోక్ అనేది 1400 degrees సెంటిగ్రేడ్ దగ్గర రెడ్ హాట్ ఉంటుంది. వైట్ హాట్ అంటే ఏంటి? 3000 degrees సెంటిగ్రేడ్ దగ్గర వైట్ హాట్ వస్తుంది. కాబట్టి రెడ్ హాట్ వరకు, రెడ్ హాట్ కోక్ పైన మనం స్టీమ్ పాస్ చేసామంటే, రైట్, ఏం జరుగుతుంది అంటే ఇట్ గివ్స్ వాటర్ గ్యాస్, CO ప్లస్ H2 అనే కాంబినేషన్ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? వాటర్ గ్యాస్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యూయల్, వాటర్ గ్యాస్ ఫామ్ అవుతుంది. కాబట్టి వాటర్ గ్యాస్ మనకి ఎట్లా ఫామ్ అయింది చూడండి. వెనెవర్ ద స్టీమ్ ఈస్ పాస్డ్ ఓవర్ రెడ్ హాట్ కోక్. సో కోక్ అంటే ఇట్స్ అన్నది మన కార్బన్ కాంపోనెంట్. కార్బన్ కాంపౌండ్ లో మన కోక్ అనే దానిపైన రెడ్ హాట్ కోక్ అంటే బాగా వేడిగా ఉన్న, ఎంత వేడిది? 1400 degrees సెంటిగ్రేడ్. రెడ్ హాట్ అంటే మళ్ళీ ఏదో అనుకోండి 1400 degrees సెంటిగ్రేడ్, అరౌండ్ 1400 degrees సెంటిగ్రేడ్ లో రెడ్ హాట్ అనుకున్నాం. రెడ్ హాట్ కోక్ పైన మనం ఏం చేస్తున్నాం? లైక్ స్టీమ్ పాస్ చేసినప్పుడు దెన్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ కమింగ్ అవుట్ అంటే వాటర్ గ్యాస్. వాట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ గ్యాస్? CO plus H2 కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ as a water gas. Now this is very important fuel. Fuels లో మనకి వాటర్ గ్యాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్యూయల్స్ అనే చాప్టర్లో ఇంకా ఇన్ డీటెయిల్గా మీరు వాటర్ గ్యాస్ గురించి నేర్చుకుంటారు, అర్థమైందా? కాబట్టి వాటర్ గ్యాస్ ఫామ్ చేయాలంటే మనం ఏం చేద్దాం? స్టీమ్ ఈస్ పాస్డ్ ఓవర్ రెడ్ హాట్ కోక్, దెన్ వాటర్ గ్యాస్ ఈస్ ఫార్మ్డ్. అండర్స్టాండ్? సో ఈ విధంగా మా ఫిజికల్ ప్రాపర్టీస్ అదేవిధంగా కెమికల్ ప్రాపర్టీస్ మీరు వాటర్ సంబంధించి నేర్చుకున్నారు. వెల్డన్. అయితే నెక్స్ట్ ఇక్కడ వాటర్లో వాట్ ఆర్ ద ఇంప్యూరిటీస్ ఎలా ఉంటాయి?
బయలాజికల్ ఇంప్యూరిటీస్ ఏంటి, దాంట్లో సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ ఏంటి, కొలాయిడల్ ఇంప్యూరిటీస్ ఏంటి, డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ ఏంటి, రైట్? ఆ ఇంప్యూరిటీస్ నేర్చుకున్న తర్వాత దెన్ ఆల్కలినిటీ ఆఫ్ వాటర్ ఏంటి, ఎలా వస్తుంది, దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి చూద్దాం. ఆ తర్వాత హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఏంటి, టెంపరీ హార్డ్నెస్ అంటే ఏంటి, పర్మనెంట్ హార్డ్నెస్ అంటే ఏంటి, అవునా? సో దీన్ని మనం ఈ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎలిమినేట్ చేయాలంటే వాట్ ఆర్ ద మెథడ్స్, ఓకే? హార్డ్నెస్ డిటర్మైన్ చేయాలంటే ఏం మెథడ్స్ ఉన్నాయి, రైట్? హార్డ్నెస్ని దేంతో మనం మెజర్ చేస్తాం, హార్డ్నెస్ క్యాలిక్యులేషన్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, రైట్? డ్రింకింగ్ వాటర్ని మనం ట్రీట్మెంట్ ఎలా చేస్తాం, రైట్? ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ సెషన్స్లో ఈ వాటర్ టెక్నాలజీలో మనం 3 క్వశ్చన్స్ ఈ సెట్కి వస్తుంటాయి కాబట్టి ఆ 3 క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి కావాల్సిన కాన్సెప్ట్స్ అన్ని మనం నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో కూడా నేర్చుకున్నాం. ఓకేనా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా నోట్ చేసుకోండి, మనం 1 by 1 ఇవన్నీ డిస్కస్ చేస్తాం. రైట్.